రాత్రి 7 గంటల నుంచి అతను కనిపించలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకి అయితే నూర్ మహమ్మద్ని పోలీసులు మసీదుకి వెళ్ళగా తీసుకెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే నేను చూస్తూ ఉన్నాం, ఇంట్లో మహిళలు ఉన్నారు. మీకు ఏమవుతారమ్మా నూర్ మహమ్మద్ తమ్ముడు? మీకు ఏమన్నా తెలిసిందమ్మా అబ్బాయి ఇట్లాంటి వాడు ఇట్లా చేస్తాడని? ఏం లేదమ్మా, చాలా మంచి పిల్లడు, ఒకరితో మాట్లాడదు, ఒకరికి పని చేయదు, ఏం లేదు. హోటల్ ఇండ్లు నమాజ్ తప్ప యాడికి పోదన్నా, అట్లా పిల్లలు కాదన్నా. ఒకరికన్నా ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కడికి పోదు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఫోన్లో మాట్లాడుతుండేవాడమ్మా వేరే వాళ్ళతో ఎవరుతున్నా కానీ మీకు అనుమానం కలిగిందా ఇట్లా మాట్లాడుతున్నా మా వాడేమన్నా? లేదు సార్, ఎవరికి మేము మాట్లాడితే మాట్లాడతారు సార్. మేనకోడలు అక్క కూతురు మాట్లాడితే మాట్లాడతారు. చౌకట్ట దగ్గరేనా అంతా ఇక్కడే ఉన్నాం. నలుగురు చెల్లి దుబాయ్ అట్లా వెళ్ళొచ్చాడు, కంట్రీస్ మసీద్ అట్లా వెళ్ళొచ్చాడు, మక్క మసీద్ అట్లా వెళ్ళొచ్చాడు ఏమన్నా? అట్లా ఎవరు ఫ్రెండ్స్ కన్నా రాలేదు, ఎవరికైనా పోలేదన్న సార్. పుట్టి నుంచి ఇక్కడే అంజుమన్ సెంటర్ తప్ప యాడికి పోదు. గవర్నమెంట్ హాస్పిటల్, అంజుమన్ హోటల్, ఇండ్లు, మస్జిద్ యాడికి అన్నీ పోదన్నా. ఒకరు ఫ్రెండ్స్ కన్నా లేదు. ఎప్పుడు మీ నుంచి ఇక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లారమ్మా నూర్ మహమ్మద్? తెలిసిందా మీకేమో? లేదు, మంగళవారం సాయంత్రం హోటల్కి పోయిన నుంచి రాలేదు. బుధవారం అంతా ఎతికినాము, దెబ్బలు తగినాలి, అది తగినైతే ఆసుపత్రి అంతా పోయినాము. మళ్ళీ పోలీస్ డిపార్ట్కి ఇచ్చిపోతే వాళ్ళు లేదు, 1,00,000 అని పోయినారు. మళ్ళీ నిన్న పోయి ఇచ్చినారన్న. అట్లా 3 రోజులు మా తమ్ముడు రాలేదని ఇచ్చినామంతే. పొద్దున్న వచ్చి ఎంక్వైరీ చేసినారు. పొద్దున్న చెక్ చేసినప్పుడు మిమ్మల్ని అడిగారమ్మా ఏమన్నా? ఇట్లా ఏం అడగలేదన్న. నూర్ మహమ్మద్కి కూర్చోపెట్టి అంతా చీరలు గీళ్ళు అంతా ఏం దొరకలేదు, ఏం దొరకలేదన్న. ఏం దొరకలేదు. సిమ్ కార్డు దొరికాయి, వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నారు. అంతా చూసేదండి, ఎతికి కింద పైన కరెంట్ బాత్రూంలో అంతా తిరిగినారన్న. ఏం దొరకలేదు. ఇప్పుడు న్యూస్ చేస్తే మాకు తెలుస్తుంది 16 సిమ్లు దొరికినాయి అని. అంత తప్ప ఏం లేదు సార్ మాకు. బాగుండేవాడు మీతో, అందరితో బాగా మాట్లాడేవాడు, బాగుండేవాడు? బాగు సార్. ఎప్పుడు పొద్దునే 5 గంటకి వెళ్ళిపోతారు, రాత్రి 8 గంటలకు వస్తారు. నమాజ్కి పోయి వస్తారు. 10-10:30 కొంచెం బుక్ చదువుకుంటారు. మా బుక్ అదే అన్నం పెడితే తింటారు, లేకపోతే ఆకలి కాలేదంటే. అంత ఫ్రెండ్స్ ఏం లేదు సార్ వాళ్ళకి. పని, హోటల్, ఇంట్లో నమాజ్. మా బుక్ చదువుకుంటారు. 4 పిల్లలు సార్. పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు చదువుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఓపెనింగ్ చేస్తే పిలుచుకురావాలని అనుకున్నాం. మా వదినకి ఆడ సోడమ్మ గుడి దగ్గర ఉన్నారు. బాడికి ఉన్నామా వాళ్ళు. నా తమ్ముడు బాడికి ఉండేది. బాడికన్నా అదే ఇండ్లు కట్టుకుంటుంటే బాడికి పోయినాం మేము. పాత ఇండ్లు తీసేసి కట్టుకుంటున్నాము. పిలుచుకురావాలని చిన్న తమ్ముడు కన్నా ఏరియా కాపురం, పెద్ద తమ్ముడు కన్నా ఏరియా కన్నా. మా అమ్మ మా చెల్లెలు ఇద్దరే అన్న. మా అమ్మ నా చెల్లెలు సార్. నూర్ మహమ్మద్ వేరే చోటు ఉంటాడమ్మా? ఆ ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళు 2 నెలల నుంచి భార్య దగ్గర పోలే, ఇండ్లు కట్టి నుంచి ఇక్కడే ఉన్నారు సార్. భార్యకి పట్టించుకోలేదు. అది నా చెప్తాను సార్. ఇండ్లు కట్టల్లా, నీళ్ళు పోల్లా, అది పోల్లా అని ఈడే ఉన్నారు. పోలే. ఇంకా ఓపెనింగ్ చేసి పిలుచుకొద్దామంటే అది జరిగింది సార్. అంతే, ఏం లేదు సార్. ఏమడుతున్నారమ్మా? మా అబ్బాయి మాకు ఇమ్మని అడుగుతున్నారు, మీ తమ్ముడు మీకు ఇమ్మని అడుగుతున్నారా? సార్ అట్లా ఏం లేదు సార్. తమ్ముడు మీకు ఇప్పుడు ఏం కోరుతున్నారు? పోలీసులు మా తమ్ముడు తొందరగా చూపించమని అడుగుతున్నారా మీరు? పోలీసుని విడిచిపెట్టండి సార్. అట్లా కేసు ఏం లేదు సార్. మా తమ్ముడు మాకు కావాలా సార్, అంతే సార్. మాకు మేము ఏం పెద్ద షోకర్లు లేదు, ఏం లేదు. ముందు నుంచి 50 సంవత్సరం నుంచి బిడ్డలు చేస్తున్నాము. మేము ఎంత పెద్ద షోకర్లు లేదు, ఏం లేదు. ఆడపాళ్ళు అంతా బంగారం పెట్టి ఇండ్లు కట్టినాం సార్. అంతే. 4 ఆడపాప 1 లక్ష 2 లక్షలు ఇచ్చి మగ్గారు నుంచి ఇండ్లు కట్టుకున్నాం. బాడీ ఆడ కట్టాలని అంతే సార్ మాకు. అయితే మా నూర్ మహమ్మద్ ఇంట్లో ఇవన్నీ కూడా సెర్చ్ ఉదయం వచ్చి అంతా కూడా సెర్చ్ చేశారు. పోలీసులు అంతా కూడా చూసి చెక్ చేశారు, కానీ ఏమీ లభించలేదని చెప్తున్నారు. కానీ మనకైతే సమాచారం వచ్చిన ప్రకారం 16 సిమ్ కార్డులు, అలాగే కొంత సాహిత్యం కూడా లభించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మనకు తెలిసిన సమాచారం 16 సిమ్ కార్డు, కొంత సాహిత్యం కూడా లభించినట్టు మనకి తెలుస్తుంది. ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు వచ్చి తరువుగా చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళ కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే అయితే మా అబ్బాయికి ఎటువంటి అలవాట్లు లేవు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏం జరిగిందో పోలీసులు క్లారిటీ ఇస్తే ఈ కుటుంబ సభ్యులు కానీ ప్రజలకు కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. వీడియో ప్రసాద్, బిగ్ టీవీ, ధర్మవరం.